వివాహం అయింది. వివాహానికి సంబంధాలు చాలా చూశారు. మా అమ్మ మా నాన్నగారు చాలా ప్రాంతాలు తిరిగి సంబంధాలు చూశారు. గుడిసెల గ్రామంలో సంబంధం ఉంది అని వచ్చి మా నాన్న ఇంకెదురుగుండా ఒక ఆయన ఉండి నాన్నగారు జక్కలు తెరపియ ఉంటే సాయంకాలం ఒకటిలో మంచాలు వేసుకుని తెరపిగా అడిగారు, ఎలా ఉందా మీ కోళ్ళం అని అడిగితే పెట్టుకుని మోపెక్కేస్తాడు మా నాన్న. వరిచేలు కోస్తారు కదా, ఆ కోతలో ఆ సంతోషంలో మా నాన్నగారు చెప్పిన మాట కుప్పెత్తుకుని మోపెత్తుకుని కుప్పెక్కడం కాదు, కుప్పెత్తుకుని ఎక్కేద్ది అంటే ఆ మాటకి చాలా నవ్వుకున్నాం. చాలా ఆ తెరపి మా నాన్నగారు చనిపోయేదాకా మాట అంటూనే ఉండేవాడు అని ఎటకారంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ సమయంలో మా అన్నయ్య వివాహం చేసుకున్నాడు. మా వదిన గారి పేరు అప్పులమ్మ, పేరు మార్చుకున్నాడు జయమ్మని. ఇద్దరు మాట కలుపుకున్నారు. చాలా ఒక ఆదర్శప్రాయమైన కుటుంబం అంటే మా అన్నయ్య కూలి పని చేసుకుంటూ పిల్లలను కలిగి ఉన్నతమైన విద్యను అభ్యాసం చేసి మంచి సంబంధాలు చూచి వారికి కట్నాలు ఇచ్చి ఒక ఇల్లు కట్టి పొలం కూడా సంపాదించుకోగలడు కూలి పని చేసుకునే వ్యక్తి అని మా అన్నయ్య నిరూపించాడు. సమయం సెన్స్ బాగా తెలుసు, సమయం వ్యర్థం చేసుకోవద్దు అనే మాట నాకు చాలా సంతోషం. మా అమ్మగారి పేరు సుబ్బమ్మ, మా నాన్నగారి పేరు ముసలయ్య. మా అమ్మగారికి వెంకటేశ్వరం పౌనకం ఉండేది. మా అమ్మగారు ఎప్పుడు రామాయణం భారతం చెప్తూ ఉండేవారు. చాలామంది జనం మా ఇంటి ముందు కూర్చొని మాటలు వింటూ ఉండేవారు. పొలం మా అమ్మగారిని తీసుకెళ్ళినా ఆ మాటలు చెప్పడానికి తీసుకెళ్ళేవారు. వెనకాల ఊడుస్తూ ఉంటే జనం మా అమ్మగారు వెనకాల ఉండి ఆ రామాయణం భారతం చెప్పేవారు. ఆ పాటతో పద్యాలు పాడేవారు. ఇలాగ ఉంటూ ఉండగా మా అన్నయ్య పుట్టాడు. మా అన్నయ్యకి వెంకట్రావు అని పేరు పెట్టారు. మా అక్కకి ధనలక్ష్మి అని పేరు పెట్టారు. నేను పుట్టాను. నన్ను చిన్న తిరుపతి తీసుకెళ్ళి గరిటతమ్మాని కట్టుళ్ళు ఇచ్చి వెంకటేశ్వర్లు అని పాడుకుని పేరు పెట్టి తీసుకుని తెచ్చుకున్నారు. నేను డిగ్రీ చదువుతుండగా నన్ను పెంచుకొని తీసుకెళ్ళిన అక్క చనిపోయింది. 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత అక్క చనిపోయింది. చనిపోతే ఒక మాట చెప్పింది అక్క, నువ్వు అల్లుడిపోయినా కొడుకుపోయినా నువ్వే, నా కూతురు నువ్వు చేసుకోవాలి అని. అక్క చనిపోయింది. పెంచుతున్న అక్క చనిపోయింది, నాన్నగారు లేరు, పరిస్థితి అంతా తారుమారుగా ఉంది, పరిస్థితి ఎలాగా అని చెప్పి హైదరాబాద్ పారిపోయాను. హైదరాబాద్లో ఆ పార్కులు అమ్మట రాత్రిపూట రైల్వే స్టేషన్లో పడుకుంటూ అనాథ జీవితాన్ని జీవిస్తున్న నన్ను ఏలియా గారని ఆయన పార్కులోకి వచ్చారు. ఎందుకు వచ్చారు ఆయన నాకు తెలీదు, నేను ఆయనకి తెలీదు. నువ్వు చదువుకున్న వాళ్ళగున్నావు, ఈ బ్యాబర్స్ వాళ్ళతో తిరగడం పని నీకేంటి, నేను పని ప్రస్తుతం చేస్తావా అని చెప్పి నేటు నేషనల్ ట్రైనింగ్ విలేజ్ అండ్ ఎవాంజలిజం అనే సంస్థలో నన్ను పాస్టర్గా జాయిన్ చేశాను. నేను పాస్టర్గా వెళ్ళాలని వెళ్ళలేదు. ఏదో పూట గడుస్తుంది కదా, రాత్రుళ్ళు అమ్మట ఆ పార్కులు అమ్మట రైల్వే స్టేషన్లో తిరగడం ఎందుకులే, అక్కడ ఉంటే కొంచెం సేవ్ అవుతాం కదా అని చెప్పి వెళ్ళటం జరిగింది. ఆ ట్రైనింగ్ నన్ను హైదరాబాద్లో బీటెక్ చేయడం, తర్వాత లూథరన్ సంఘంలో ప్యారిస్ పాస్టర్గా 18 సంవత్సరాలు నేను పాస్టర్గా చేయడం, తర్వాత నేను లూథరన్ సంఘానికి రాజీనామా చేసి ముదునూరుపాడు
కార్డినల్ ఏ జానయ్య గారి ద్వారా బైబిల్ మిషన్లకు వచ్చి సేవ చేస్తున్నాను. మా అన్నయ్య ఎప్పుడు కూడా టైం సెన్స్ తెలిసిన వాడు, చాలా చక్కగా టైం మెయింటెనెన్స్ చేస్తాడు. అయితే బాధాకరమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే మరణం అందరికీ సంభవిస్తుంది. మరణాన్ని రుచి చూడకుండా జీవించే నరుడు ఎవడు ఉండడు. అయితే నేను మా ప్రెసిడెంట్ అయ్య గారు ప్రెసిడెంట్ అయ్య గారు ప్రార్థనలు పెట్టారు, 3 రోజులు ప్రార్థన